వాళ్ళంటే చేతులున్న జీవో ఇడ్స్ పెట్టుకొని సంతకం పెట్టొచ్చి 45 టీఎంసీకి ఇప్పుడు కేసీఆర్ని తిట్టడానికి సభ పెట్టుకుంటే ఎవరికి లాభం? ప్రజలకైతే లాభం లేదు. మాట్లాడుతున్నా నేనేమంటున్నా, మాట్లాడుతున్నారు, జీవోలు ఇస్తలేరు కదా, మాట్లాడుతున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ బీసీ విషయంలో కూడా అంతే చేస్తున్నారు. మనందరం ధర్నా చేస్తే మనతో వచ్చి బీజేపీ కోసం ధర్నా చేస్తున్నారు. ఏం లాభం? ఇచ్చేటోడే ధర్నా చేస్తే ఏం లాభం? ఇచ్చేటోడు మాట్లాడితే ఏం లాభం? 42% ఇవ్వాల్సిందే బీజేపీ, వచ్చి మన పక్కన కూర్చొని ధర్నా చేస్తే మనం బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళు మనతో ధర్నా చేసారు అనుకుంటుంది. ఇవ్వాల్సినోడు మాట్లాడద్దు, ఇవ్వాల్సినోడు ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పదవులు లేవు కాబట్టి మనం మాట్లాడాలి ప్రజల పక్షం. బయటకు రాలే, నన్ను బయటకు పంపిరు. క్లారిటీ మా జాగృతిలో చాలా కష్టపడాలి. అసొంటి వాళ్ళు ఎవరు ఉండదు, చాలా కష్టం ఉంటుంది మాతో, పొద్దంతా పనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఏడు నుంచి ఏమంటావు చెప్పు. ఏమవుతుందో తెలియదు. చాలా మార్పులు వస్తాయి. నెక్స్ట్ డిలిమిటేషన్ అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ రావచ్చు, కాన్స్టిట్యున్సీస్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు, అన్నీ కూడా 50-50 ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో చూద్దాం, ఇప్పుడు ఎందుకు తొందర. ఎప్పుడు 2 సంవత్సరాలు? అవును, నేను బీఆర్ఎస్ ఉన్నా కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేనే మాట్లాడు అక్కడ నా వాయిస్ ఏడు ఉండే. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే నేను మొన్ననే చెప్పినా కదా, వెక్క మాట చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను బీఆర్ఎస్లో 9.5 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళకెళ్ళి భాగస్వామ్యం. విను బ్రదర్, అరే విను, తొందరగా పడుతుంది. 20 ఏళ్ళ నుంచి భాగస్వామ్యం. నేను తెలంగాణ జాగృతి 2006లో పెడితే 2014లో నేను బీఆర్ఎస్లో చేరాను. రైట్, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఉద్యమం చేసినాం మేమందరం. రైట్, సో ఆనాడు ఉద్యమంలో ఉండేటటువంటి భాగస్వామ్యం కూడా మాకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం నిజామాబాద్కి నన్ను రిస్ట్రిక్ట్ చేసిరో నేను పదే చెప్పిన. ఆ తర్వాత కూడా ఎక్కడైతే రైతులకు బేడీలు వేసిరో, ఎప్పుడైతే అమరవీరులకు చేయాల్సినంత చేయలేదో, ఎక్కడైతే ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదో, నేను జాగృతి జనం బాట పెట్టి బయటకు వచ్చిన రోజు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పి మరీ వచ్చు. ఎందుకంటే ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సంతకాలు పెట్టినా పెట్టకున్నా, చేసినా చేయకుండా నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్లో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికాడన, అట్లా డెఫినెట్గా ఒక పక్షాన నిలబడి పనిచేసినప్పుడు గుడ్ డెసిషన్ అయినా బ్యాడ్ డెసిషన్ అయినా అలా ఉంటుంది భాగస్వామ్యం. ఇప్పుడు నేను అది చెరిపేస్తే చెడిపోతుందని చరిత్ర. పాయింట్ ఏంటంటే మనిషి అంటోడు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకెళ్ళి క్షమాపణలు కోరి పని చేయాలి కన్స్ట్రక్టివ్గా. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, భగవంతుని దయ. ఆ టైం విల్ ఓన్లీ ప్రూవ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు ఉన్నాయి. చూద్దాం, మా వాళ్ళు అయితే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. అంతేనా? నో ప్రాబ్లం. క్వశ్చన్స్ ఎంత బాగుంటాయి, ఆన్సర్స్ అంత బాగుంటాయి. ప్లస్ జనానికి విషయం తెలుస్తుంది, ప్రజలకు తెలియాలి కూడా. ఏం పెట్టాలి? టీఆర్ఎస్ అని పెట్టాను అన్ని పేరు. రైతు నాగల్ సింబల్ పెట్టాలా? సూర్యాపేటలో మస్తు ఐడియాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు అట్లే కూర్చోండి యథాతథంగా, నేను సపరేట్గా మాట్లాడతా. మిగతా వాళ్ళు బయటకు వెళ్ళాలి, జాగృతి కార్యకర్తలు. ఈ ప్రెస్ మీట్